8వ వచనం నేను చదువుతున్నానమ్మా, చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుదువా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడను లేడు. చిన్న ప్రార్థన. దయగలిగిన తండ్రి, వందనాలు, సహాయం చేయండి. మంచి సమయంలో చదువుకున్న లేఖనం ద్వారా నేను హెచ్చరికబడి ఈ సిద్ధపాటు దినమందు విజ్ఞాపన చేసి మీ సన్నిధికి చెంతకు రాగలిగినట్లుగా పునరుత్థానపు దీవెనలో ఆశీర్వాదాలు అడుగు పెట్టే విధంగా ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మలచండి. చదువుకున్న లేఖనం ద్వారా అవసరమైన కొద్ది మాటలు దయచేసి దయతో నన్ను మమ్మల్ని దర్శించమని మా చుట్టూ కంచి వేసుకుంటూ సహాయంతో యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, ఒక చిన్న ఉద్దేశం. చదువుకున్న లేఖనములో నేరుగా దేవుడు సాతానుతో సంభాషిస్తూ ఒక భక్తుని గురించి, యోబన్న అనబడినటువంటి భక్తుని గురించి సాతాను ముందు ప్రస్తావించడం జరిగింది. ఏమండి, ఆ అధ్యాయపు ప్రారంభంలోనే ఉన్నది. మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉండదు. అంటే ప్రియులారా, ఆ దేశంలోనే అంత జనాల మధ్య, అంతమంది మధ్య ఒక ప్రత్యేకత అనేది ఎవరు సంతరించుకున్నారు చెప్పండి? యోబన్న గారు. అంటే దేవుని యొక్క దృష్టి భక్తుల మీద, లోకం మీద సారించినప్పుడు ప్రత్యేకంగా ప్రతి భక్తుని పట్టించుకుంటారు సమాజంలో. అలాగే దేవుని దృష్టికి కొంతమంది ప్రత్యేకమైన భక్తులు కనిపిస్తారు. వారిని గురించి సాక్ష్యం ఇస్తూ, వారిని గురించి ఆ సాతాను ముందే ప్రస్తావన చేస్తూ, వారి ద్వారా భక్త సమాజానికి పాఠం ఏంటి అంటే, మిమ్మల్ని కూడా ఆ రకంగా, ఆ రీతిగా, ఆ ఉన్నత అంతస్తులు మిమ్మల్ని ఉంచాలని నేను చూస్తున్నాను. తల్లిదండ్రులు పిల్లల మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఏమంటే వారు ఏదో కావాలని ఆశ, కోరిక, గురి ఎలా ఉంటుందో, భక్తుల విషయంలో కూడా దేవునికి ఒక గురి ఉన్నది. దేవుని ఇంటెన్షన్ ఇందులో కనిపిస్తుంది. ఊజు దేశమందు చాలామంది ఉన్నారు ప్రజలు, చాలామంది భక్తులు కూడా ఉన్నారు. అందులో యోబన్న గారు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన ఎట్లాంటి వారు? యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. ఏమండి, ఆయన యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు అనే సాక్ష్యము దేవుని చేత పొంది, ఆ తర్వాత ఆ వ్యక్తిని గురించి నేరుగా దుష్టుల ముందే దేవుడు సంభాషణ చేయడం జరిగింది. అంటే దేవుడు భక్త జనాంగమును అంత ఉన్నతమైనటువంటి స్థితిని తీసుకువెళ్ళాలి అని ఆశపడుతున్నటువంటి దేవుడు. అది ఒక్క రోజులోనూ, ఒక నెలలో, సంవత్సరంలో, 10 ఏళ్లలో అది సాధ్యం కాదు. కానీ ఒక జీవితకాలం పడుతుంది అన్నమాట. జీవితకాలం. ఆ జీవితకాలంలో దేవునికి ఇటువంటి గురి మా మీద ఉన్నదా అని దృష్టి ఎవరు పెట్టాలి? భక్తులు పెట్టాలి. ఉదాహరణకు చెప్తాను. తల్లిదండ్రుల తాలూకు అభిప్రాయం ముందే పిల్లలకు చెప్పి నువ్వు ఫలానా కావాలి అని అన్నారనుకోండి, వీరు ఆ తర్వాత దృష్టి అంతా దాన్ని టార్గెట్గా చేసుకొని దానికి అనుకూలంగా తమ సమయాన్ని, తమ చదువుని, తమకున్న వనరులను, ఇవన్నీ ఒక గురి గుండా ఏదైతే గురి పెట్టుకున్నారో దానికి అనుకూలమైన సబ్జెక్టు మీద గ్రిప్ పెట్టడం, దాని కొరకు ధనమును ఖర్చు పెట్టడం, సమయాన్ని వెచ్చించడం,
దేవుడు కోరేంత భక్తికి ఒక భక్తుడు కొన్ని దినాలలో సంవత్సరంలో అది సాధించడం సాధ్యం కాదు, కానీ ఒక బ్రతుకు కాలంలో సాధ్యం అవుతుంది. ఎప్పుడవుతుంది? ఓహో, ఇదా దేవునికి నా మీద ఉన్న గురి, అనేక మందిలో నన్ను ప్రత్యేకంగా చూడాలని ఆయన ఆశపడుతున్నారు. అనేక మందిలో కూడా ఉన్నతంగా ఉంచి, ఆ దుష్టుడు ముందే నా పిల్లోని చూసావా, నా కొడుకు, నా కూతురుని చూసావని ఘనంగా చెప్పుకోవాలని ఎవరు ఆశిస్తున్నారు? దేవుడు. ఈ గురి అయితే మనకు ఎప్పుడైతే తెలిసిపోయిందో, ఆ చదువుకున్న పిల్లోడు తన వనరులు, సమయాన్ని ఇతరత్ర దానికి అనుకూలంగా ఎలా మార్చుకుంటారో అలా మార్చుకునే ఒక వైఖరి, ఒక క్రమశిక్షణ, ఒక భక్తి సాధన అనేది మనం ఎప్పుడు చేస్తామో మెల్లమెల్లగా ఆ దశకు లేకపోతే ఆ మార్గంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏమండి? అలాగ ప్రతి భక్తుడు అంచెలంచెలుగా ఎదిగారు, అంచెలంచెలుగా ఎదిగారు. అలాగా ఎదిగేటటువంటి పరిస్థితి ఉన్నదని చాలాసార్లు చెప్పుకున్నాం. యెషయా గ్రంథంలో కూడా ఆ మాట మనకు కనిపిస్తుంది. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయంలో మొదటి వచనమన్నారు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చింది. రక్షణ అనుభవం కొరకు, ఒకసారి జ్ఞానం ఇచ్చేదాని కొరకు, నూతన ప్రత్యక్షతలు కలిగేదాని కొరకు, ఇతరుల కంటే ఒక మెరుగైన స్థితిలోకి వెళ్ళేదాని కొరకు. ఎవరికి వస్తుంది? మాస్టర్ని కనిపెట్టుకుని స్టూడెంట్ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటే ఆ మాస్టర్ కూడా స్టూడెంట్ మీద దృష్టి పెడతాడు. దేవుని వెలుగు, దేవుని తేజం, ప్రకాశం, దేవుని జీవం భక్తుల్లోకి వస్తూ ఉండగా ఒక ఏమండి ఇతరులతో కంటే కూడా ఆయన ప్రత్యేకంగా. అలాగూ ఆయన వెలుగు ప్రకాశించినప్పుడు రక్షణ కార్యం జరుగుతుంది, జ్ఞానం జరుగుతుంది, కృపావరాలు దొరుకుతాయి. ఇతరుల కంటే ఈయన కొంచెం ప్రత్యేకమైన వాడుగా కనిపిస్తూ ఉంటారు. అలా అంచెలంచెలుగా ఎదిగి 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 ఏమండి ఆఖరి వచనంకి వచ్చి అంటున్నారు, వారిలో ఒంటరి అయిన వాడు అన్నారు. ఎవరిలో ఒంటరి అయిన వాడు? రక్షణ పొంది దేవునింటిలో ఉన్నటువంటి వారిలో కొంతమంది మళ్ళీ సపరేట్ అవుతారు. ఆ ఒంటరైన ఆయన ఒక్క ఆయనే, కానీ ఒక్క ఆయన ఏమైపోతాడు? 1000 మంది ఎన్నిక లేని వాడుగా తన ప్రయాణం ప్రారంభమైంది. ప్రారంభంలో దేవుని వెలుగు ప్రకాశించడం ద్వారా, దేవునికి అంటిపెట్టుకుని దగ్గరగా భక్తుడు ఉండటం వలన, దేవుని దృష్టి కూడా ఆయన మీద ప్రత్యేకం పడటం వలన ఆ ఎన్నిక లేనివాడు, బలహీనమైన వాడు, ఒక గుర్తింపు లేనటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ ఆ భక్తుడు తర్వాత ఏమైపోతారంట? ఒక బలమైన జనములుగా అని యెహోవా నాకు నేను తగిన కాలమని కార్యము, యెహోవా నాకు నేను తగిన కాలమున. ఆ తగిన కాలం ఏంటి చెప్పండి? ఇదా ప్రభువా నా మీద మీకున్న గురి, దానికి అనుకూలంగా నేను ఇష్టపడతాను. అది దేవునికి వేదిక. త్వరపడి చేస్తాను, త్వర పెడతాను అంటే అర్థం ఏంటి అక్కడ? అంటే నీకు ఎప్పుడైతే ఆ ఇష్టం ఉన్నదో వృద్ధి చెందాలి, మార్పు చెందాలి, దేవుడు అనుకున్న ఆ ఉన్నత అంతస్తుకు నేను చేరుకోవాలి అని నీలో నాలో దిగ్నాశ కనిపించింది అనుకోండి, త్వరగా ఆయన పనిచేస్తారు. నన్ను త్వర పెడతారు. త్వరగా భక్తులు ఏమవుతారు? సంపూర్ణ స్థితికి సాగిపోతారు. అలాగా అటువంటి భక్త జనాంగంలో ఒక మాదిరికరమైన భక్తుడు పౌలన్న గారు. ఆయన అందరికంటే వెనకగా ఆయన యొక్క యాత్ర ప్రారంభమైందంట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం ఏమండి 7వ వచనం, ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడెను, అందరికీ కడపట అకాలమందు పుట్టిన. ఏమండి
అపోస్తులు అనబడినటువంటి వారందరికీ దేవుడు కనిపించారు, దర్శించారు. అది వరకే వాళ్ళు దేవుడితో మంచి సహవాసం చేస్తున్నారు. అందరికంటే వెనకాల వచ్చారు. కాలము కాని కాలములు అకాలమందు ఏమండి కాలమందు పుట్టినట్టు నాకును కనబడింది అని చెప్పి అలాగే వెనక వచ్చిన 10వ వచనంలో అన్నారు, అయినను నేనేమై ఉన్నాను అది దేవుని. ఎందుకంత కృప దేవుడు కృమరించాడు? అంత త్వరగా భక్తుడు ఎట్లా మారిపోయాడు? ఆ కృపకు వేదిక భక్తుడు సిద్ధపరుచుకొని ఒక గురి గుండా వెళ్ళాడు అన్నమాట. ఎప్పుడైతే దేవుడు దర్శించాడు, తిమోతి పత్రికలో గలతీ పత్రికలో సంగతులు కనిపిస్తాయి. తల్లి గర్భమున పడినది మొదలుకొని దేవునికి నా మీద నీకు ఇష్టంగా నేను ఇది కావాలా, తనను గురించి ఒక స్పష్టత, ఏం చేయాలని దేవుడు అనుకుంటున్నారు దాని మీద ఒక అవగాహన. అప్పుడు దానికి అనుకూలంగా ఈ సమయాన్ని కేటాయించడం, దాని కొరకు పని చేయడం, దాని మీద దృష్టి నిలబడడం. అప్పుడు భక్తులు ఏమైపోతారు? త్వరగా సంపూర్ణ సిద్ధి పొందుతారు. అలాగే సంపూర్ణ సిద్ధి పొందితే ఆటోమేటిక్గా ఏమైపోతారంటండి, వారిలో వీరు వేరుగా కనిపిస్తారు, వారిలో వీరు ప్రత్యేకంగా కనిపిస్తారు. అలాగ ప్రత్యేకంగా చూపించాలి, ఉంచాలి, ఆ ఉన్నత దశకు తీసుకువెళ్ళాలనేది ఎవరి కోరిక? ఇది సిద్ధపాటు కోరిక. తర్వాత ఆదివారం ఆరాధన కొరకు సిద్ధపడుతున్నాం. ఇప్పుడు కూడా మనం దేవుని ముందుకు వచ్చి ఏం పరీక్షించుకోవాలో తెలుసా? దేవునికేమో నా మీద ఒక గురి ఉన్నది, దానికి అనుకూలంగా ఈ వారపు దినాల యాత్ర సాగిందో లేదో అని పరీక్షించుకోవాలి. ఏమండి, ప్రతి భక్తుడు అలాగే. ఉదాహరణ కలిగి ఎవరైనా పరీక్షించుకున్నారా అని అంటే, యోబుని గురించి ఏం చెప్పబడింది? న్యాయవంతుడు, యథార్థవర్తనుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును సహించుకునేటటువంటి భక్తుడు. మరి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. అవును, నేను అట్లాంటి వాడిని అని ఎవరైనా చెప్పుకున్నారా అంటే ఆ మాట దావీదు గారు చెప్పుకోవాలి. పౌలన్నను ఆ దిశకుండా దేవుడు నడిపించారు. కీర్తనల గ్రంథంలో నుంచి 7వ కీర్తన దగ్గరకు ఒకసారి వస్తే అక్కడ వచ్చిన మాట, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 7వ కీర్తన 8వ వచనంలో, 7వ కీర్తన, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా ఎవరంటే జనములకు తీర్పు తీర్చువాడు అంటే దేవుడు పట్టించుకుంటారు. నా భక్తిని, నా వ్యవహారాలని ఆయన దృష్టిస్తారు. భక్తుడికి తెలుసు. భక్తుడు అంట, నేనే కాదు బాబు, జనములందరికీ ఆయన ఏం చేస్తాను? తీర్పు తెచ్చేవాడు. ఇప్పుడు కూడా మనం ఎందుకు వచ్చాము? తీర్పులోనే ఉన్నాం. మనం కూడా సిద్ధపడడం ఏంటి? మనల్ని మనం పరీక్షించుకోవడం. లేఖన కాంతులు, యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చండి అని దేవుని ముందుకెళ్ళి దావీదు గారికి గట్స్ చూడండి. నా నీతిని బట్టి, నా యథార్థతను అంటే అర్థం ఏంటి? దేవుని ముందు వెళ్ళక ముందే దావీదు గారికి ఏం లక్షణం ఉంది చెప్పండి? దేవుని నీతి కలిగిన వ్యక్తిగా బ్రతుకుతుంది. దేవుని ముందు యథార్థవర్తనుడుగా ఉన్నాడు. దేవుని ముందుకు వెళ్ళాలంటే పైచూపులకు కనిపించే 3 లక్షణాలు: నీతి, న్యాయము, యథార్థత. ఏమండి? నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవర్తనుడు దేవుడు. దేవుని ముందు కూడా వెళ్ళాలంటే ఇవే పరీక్షించుకోవాలి. దేవుని ముందుకు వెళ్ళే భక్తుడు తీర్పులో ఉంటారు. తీర్పు తీర్చేదాని కొరకు దేవుడు సిద్ధంగా ఉంటారు. భక్తుడు ఏం పరీక్షించుకోవాలి? మా నీతి ఎట్లున్నది? మేము న్యాయంగా ప్రవర్తించామా లేదా? అసలు బ్రతుకంతా యథార్థంగా ఉందా లేదా? ఇది పరీక్షించుకోవాలి. అది ఉన్నందుకు యోబుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అలా ఉండాలా? అయితే నేను ఉంటానని సిద్ధపడ్డారు ఎవరు? దావీదు. ఇప్పుడు దేవుని ముందుకు వచ్చారు. ప్రతిదినం వచ్చారు, ఆయా నియామక కాలాల్లో వచ్చారు.
మొత్తానికైతే మనకు ఒక ప్రత్యేక నియామక కాలాలు ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి? ఇలాగే రావాలి. కానీ దావీదు గారు ఎట్లా వచ్చారంటే ధైర్యం వచ్చి, నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నాకేం చేయండి, న్యాయం తీర్చండి అని అంటూ ఏమండి ప్రజలు అంటారు, దుష్టుడు చెడుతనము మానుకును నీతి గల వారిని. అంటే దుష్టుడు చెడుతనము వారిని లేకుండా చేసే దేవుడు అని తెలుసు, తీర్పు తీరుస్తారని తెలుసు. తర్వాత అన్నారు, నీతి గల వారిని ఏం చేస్తారు దేవుడు అంట, నేను స్థిరుడిని అవుతాను, నేను నీతి ఉన్నది కదా. తర్వాత అన్న, యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమును ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన అంటే ప్రియులారా ఒక కన్ఫర్మేషన్, దేవుని ముందుకు వెళ్ళే ఒక ధైర్యం దావీదు గారికి వచ్చేసింది. దేన్ని బట్టి నేను నీతిగా యథార్థంగా బ్రతికాను కనుక నాకు న్యాయం చేయండి. నీతిమంతులు స్థిరపరిచే దేవుడు కదా నాయన. దుష్టత్వం ఉంటే అది లేకుండా చేసే దేవుడు, ఒకవేళ ఉంటే వాడిని లేకుండా చేస్తాడు. అది నాలోనే ఉంటే దాన్ని లేకుండా చేసే దేవుడు కదా. యథార్థవర్తన పక్షంగా న్యాయం చేసే దేవుడు కదా. నేను అలాగే ప్రవర్తించాను, నాకు న్యాయం చేయాలి. ఈ కీర్తన కూడా ఈయన రాసుకునేటప్పుడు సందర్భం కూడా ఇంకొకలాగా ఉన్నది చూడండి. మొదటి వచనాల్లో, యెహోవా నా దేవా శరణు వచ్చి ఉన్నాను, తప్పించుము, నన్ను తప్పించువాడెవడూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. ఈయనకి ఒక ఇబ్బంది, ఒక శ్రమ ఉన్నది. సింహాల మీద పడి ముక్కలుగా చీల్చేసే దాని కొరకు దుస్తులు ఉన్నారు. అంటే ఇప్పుడు ఆయన ఏం పొరపాటు చేసినందుకు కష్టం వచ్చింది? యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు, నీతిగా భక్తుడు బ్రతుకుతున్నాడు. అయినా కూడా దుష్టుడు తన పన్నాగా పన్నుతూనే ఉంటాడు, వాడి పని వాడు చేస్తున్నాడు. భక్తుడు ఒక గురి కలిగి దేవుని వైపు ప్రయాణం చేస్తున్నా దుష్టుడు తన పని తాను చేస్తూ ఉంటాడు. అలా ఉంటున్న సందర్భంలో సహాయము కోరుతున్నాను, పరీక్షించుకోవడం కూడా. అంటే మనం రెండు పనులు, మనం ఏంటో పరీక్షించుకోవాలి, మన అవసరం ఏంటో కూడా దేవుడికి చెప్పుకోవాలి. దావీదు గారు పరీక్షించుకునే దానికి వచ్చారు. తనున్నటువంటి సందర్భం కూడా, సమస్య ఏంటో కూడా చెప్తున్నాం. కానీ మనము ఆ తీర్పులో అంత ధైర్యంగా నా నీతిని బట్టి తీర్చండి, యథార్థతను బట్టి తీర్చండి అని అనగలమా? మనకంత ధైర్యం లేదు, అంత గట్స్ లేదు. ఆయనకి సమస్య ఉన్నది, మనకి సమస్య ఉన్నది. ఆయనకున్న సమస్య ఏంటి? ఆయన భక్తిని చూసి దుష్టుడు వారవలేక అసూయ చేత భక్తుని మీద దాడి చేస్తున్నాడు, నాశనం చేయడం. ఇలాంటి వాళ్ళు బతకూడదు. ఉంటే వీరు మారడం కాదు, ఇంకా అనేక మందిని మార్చేస్తారు. అమ్మ బాబు, ఇలాంటి భక్తులు ఉండకూడదు అనే ద్వేషంతో దుష్టుడు దాడి చేస్తున్నాడు. కానీ మనకున్న సమస్యలు స్వేచేతులు మనం చేసుకున్నవి, తెలిసి చేసినవి, దుష్టుడు మన చేత చేయించినవి మన పరిస్థితులు. అలాగే ఎందుకు అన్నానో తెలుసా? ఈయన నీతిమంతుడును యథార్థమంతుడు నేను ఎందుకు అంటున్నానంటే, ఆయన 3వ వచనం నుంచి అన్నారు, నేను చదువుతాను వినండి. యెహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన యెడల, యెహోవా నా దేవా నేను ఈ కార్యము, ఏంటది? నా చేత పాపము జరిగిన యెడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన. అంటే ఇప్పుడు ఏంటి? నా ద్వారా జరిగే తప్పు ద్వారా నాకు నష్టము కలిగిన, నా ద్వారా ఇతరులకు నష్టము కలిగిన, అలాగే శ్రద్ధ పెట్టుకున్నాడు భక్తుడు. దేవునికి నా మీద గురి ఉన్నది, నానాటికి నేను ప్రత్యేకంగా ఒక ఉన్నత అంతస్తుకు వెళ్ళాలి, దాని కొరకు నేను నాకున్న అవకాశాలని వాటికే వాడాలి. అలా అనుకున్న భక్తుల మీద దేవునికి ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఆయన చాలా స్పీడ్గా త్వరితగతిని భక్తుల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తారు. అలా వెళ్ళే భక్తుడు భక్తి చేసేటప్పుడు ఈ 2 దృష్టి పెడతాడంట. నా ద్వారా ఏదైనా నాకు నష్టం కలిగే తప్పు జరిగిందా, ఈ ప్రభావం ఇంకొకరికి నష్టం చేసిందా? అలాగని ఒకవేళ అలా జరిగితే
ఇప్పుడు తరుముతున్నారు కదా పైన శత్రువు నన్ను తరిమి పట్టుకొననేమో, నా ప్రాణమును నేలకు అణగద్రొక్కనేమో, నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనేమో, నిర్నిమిత్తముగా నన్ను బాధించే వారిని నేను సంరక్షించుతుని కదా. అంటే ఉపకారం చేశాను, నా ద్వారా అపకారం జరగలేదు, ఉపకారమే చేశాను. నన్ను నేను జాగ్రత్త కాపాడుకునే ప్రయత్నం చేశాను. అయినా కూడా వాడు తరుముతున్నారు కదా, నేను అన్నది కరెక్ట్ కాకపోతే వాడు తరిమేదానికి న్యాయం ఉన్నది అన్నట్లుగా. మనం ఏదైనా ఒక శిక్ష అనుభవిస్తున్నామంటే దానిలో మన ప్రమేయం ఎంత? దుష్టుడు ఎందుకు తరుముతున్నాడు, ఇందులో నాదేమైనా లోటుపాట్లు ఉన్నవా అని పరీక్షించుకుంటున్నారు. ఎవరు? దావీదు గారు. మనకున్న సమస్య విషయంలో కూడా మన మీద దృష్టించాలి. ఆయన అలాగే కాకడా వేసి చూసిన ఇతరులకు మేలే చేశాడు తప్ప తాను జాగ్రత్తగా కాపాడుకునే దాని కొరకు దేవుని సహాయం కోరాడు తప్ప ఆయన ఎక్కడ కూడా బలహీన పడలేదు. కనుక యోబును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తే దావీదు గారు దేవుని ముందుకు వెళ్ళి నీ నీతిని బట్టి, నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నాకేం చేయండి, న్యాయం చేయండి. వాళ్ళు తరుముతున్నారు నిజమే, వాళ్ళకి కారణం లేదు. నా మీద ద్వేషంతో నా నష్టం కోరి వారు తరుముతున్నారు. అలా దావీదు గారు ఉండగలిగారు, పౌలు ఉన్నారు, అనేక మంది భక్తులు ఉన్నారు. అలా మన జీవితాల్లో కూడా మనం ఉన్నత స్థితికి వెళ్ళాలని దేవుడు కోరుతూ మనం దేవుని పరీక్ష దగ్గరకు వచ్చేటప్పుడు ఇలాగే పరీక్షించుకోవాలి. అంత నీతి కలిగిన వారు యథార్థవంతులుగా లేనంత చేతనే నష్టపోయాం అని అప్పుడు కూడా మన యథార్థతను ఎలా తీసుకువెళ్ళాలి? ఉన్న ఆ లోపమేంటో బలహీనత ఏంటో స్ట్రైట్గా దేవుని ముందు చెప్పుకొని మన నీతి లేని స్థితిని, న్యాయం తప్పని స్థితిని, యథార్థత లేని పరిస్థితిని ఏం చేయాలి? దేవుని ముందు చెప్పుకొని నాకున్నటువంటి కష్టానికి అవును నేను చేసేదానికి న్యాయం. దావీదు గారు అన్నారు, నా ద్వారా ఇతరులకు నష్టం జరిగితే శత్రువు తరిమిన నేను నష్టపోయినా న్యాయమే అన్నాడు. కానీ అక్కడ అలాంటిదేం లేదు, ఆయన కరెక్ట్ ఉన్నాడు. తప్పు మరి ఆదాము కుమారుడుగా ఒక దావీదు గారు మార్చబడినప్పుడు పౌలన్న ఉన్నత అంతస్తుకు యోబన్న అంతస్తుకు వెళ్ళగలిగినప్పుడు నీవు నేను ఎందుకు వెళ్ళలేను? కానీ ఈ దినపు సందేశం ఏంటంటే దేవునికంటూ మన మీద ఒక గురి ఉన్నది. ఆ గురికి అనుకూలంగా మన భక్తిని మనం దానికి కరెక్ట్గా దీన్ని టాలీ చేసి పెట్టుకోవాలి. ఫలానా చదువు చదివి ఆ స్థాయికి వెళ్ళాలని నా తల్లిదండ్రులు కోరేది కనుక ఆ బుక్స్ చదువుతాం, దాని కొరకు ధనం ఖర్చు పెడతాం, దాని కొరకు సమయాన్ని వెచ్చిస్తాను అన్నట్లేదు. ఏ గురి అయితే నీ మీద నా మీద ఉంది, ఏంట గురి? మనము నీతిమంతులుగా, యథార్థవర్తనులుగా, చరిత్రను అనుసరించుకునే వారంగా, దేవుడంటే భయభక్తులు కలిగిన వారంగా ఉండి చూసావు నా కొడుకు అని యోబును గురించి సాతాను ముందు మాట్లాడినప్పుడు మనల గురించి గొప్పగా సాతాను దగ్గరే కాదు విశ్వంలో అనేక మంది ముందు చెప్పాలని దేవుడు ఆశపడతాడు. అంత ఘనమైన స్థానం ఇవ్వాలనుకుంటున్నావు ప్రభు. అది ఇకనైనా నువ్వు గుర్తెరిగి దానికి అనుకూలంగా ఉండేదాని కొరకు ప్రయత్నించండి. అలా ఉండేదాని కొరకు మేము ప్రయత్నిస్తాము నాయన అని దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుంటూ మన ద్వారా జరిగిన పొరపాటు ఒప్పుకుంటూ సర్వజ్ ఎక్కడ చదివాము, ఏం చదివాము? యెహోవా ఏం చేయను జనములకు తీర్పు, యెహోవా ఏమి చేయను జనములకు ఏం చేయను. ఆ తీర్పులో ఉన్నాం కనుక నాకు తీర్పు తీర్చండి. ఏమండి గద్దించైనా కొట్టేనా, మొత్తానికైతే నా లోటుపాట్లు సవరించని అడుగుతూ పరీక్షించుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకు దేవుడి మాటలు ప్రార్థన చేసుకుంటాం.